హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వల్లి రెసిపీస్ అండ్ టిప్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? ఈరోజు మన వీడియోలో చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే ఈవినింగ్ స్నాక్ ఐటెం ఎగ్ బుర్జీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియో చూసేసి ఒక లైక్ ఇచ్చేసేయండి. ఎగ్ బుర్జీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఈ ఎగ్ బుర్జీకి నూనె కన్నా కూడా నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, కాబట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం మరీ ఎక్కువగా కాకుండా కొంచెం లైట్గా వేడైన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి, అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి లేదా 2 పచ్చిమిర్చి మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోండి. మళ్ళీ తర్వాత మనకు కొంచెం కారం కూడా వేసుకుంటాము, కాబట్టి 1 లేదా 2 మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసి కొంచెం లైట్గా మరీ ఎర్రగా వేగనవసరం లేదు, జస్ట్ ఊరికల్లా పచ్చివాసన పోయేంత వరకు అలా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక పావు స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి, అల్లం చిన్నుల్లి పేస్ట్ కూడా కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మనకి ఆనియన్స్ అనేది అస్సలు మాడిపోకుండా పచ్చివాసన పోయే విధంగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. అల్లం చిన్నుల పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా, బాగా పండిన టమాటాని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న మీలో ఈ ఎగ్ బుర్జీని ఇంతకుముందు ఎవరైనా ట్రై చేశారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్తారు కదా. ఒకవేళ మీరు ఇంతకుముందు కనుక ట్రై చేయకపోతే తప్పకుండా ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే ఎగ్ బుర్జీని మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చింది టేస్ట్ అనేది నాకు కామెంట్ చేయండి. తప్పకుండా అందరికీ చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ ఐటెంగా మంచి రెసిపీ ఇది. చాలా ఎగ్ అంటే హెల్తీ కూడా కదా, కాబట్టి ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ. టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తపడ్డ తర్వాత ఇందులోనే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, నేనైతే ఒక పావు స్పూను ఉప్పు తీసుకున్నాను. అలానే కొంచెం పావు స్పూన్ వరకు కారం, ఇంకా కొంచెం మిరియాల పొడి, పావు స్పూన్ కంటే కొంచెం తక్కువగా మిరియాల పొడి వేసుకోవాలి. ఇంకా ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసి ఒకసారి వీటన్నిటిని బాగా చక్కగా కలిపేసుకోవాలి. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. ఇలా చక్కగా మనం వేసుకున్న మసాలా అంతా కలిసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పైన పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎగ్స్ ముక్కలు కూడా ఇప్పుడు ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు కాదు, అలా అని మరీ పెద్ద ముక్కలు కాదు. నేను మీకు వీడియోలో చూపిస్తాను కదా, ఇలా మీడియం సైజ్ ముక్కలుగా మనకి లోపలన్న ఎల్లోతో సహా మొత్తం కట్ చేసేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు అవసరం లేదు. మనం వేసుకున్న మసాలా అంతా కోడిగుడ్డుకి కూడా పట్టాలి కదా, అందుకనేసి కొంచెం 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉండే, మళ్ళీ అలానే ఉంచేసామంటే మాడిపోతుంది. కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇష్టం ఉన్నవాళ్ళు పైన కొత్తిమీరతో వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్ ఐటెం చాలా చాలా టేస్టీగా ఎగ్ బుర్జీ రెడీ. ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చింది కదా? అయితే తప్పకుండా వెంటనే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ కనుక ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. మీరు ఆల్ అని క్లిక్ చేస్తేనే కదా నేను ఏ వీడియో పెట్టినా ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ వెంటనే మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.